మా యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ సినిమా అని ఒక కోర్స్ ఓపెన్ చేశారు. నాకు దాంట్లో జాయిన్ అవ్వాలని చాలా ఆశ పుట్టింది. ఇప్పుడు ఇంట్లో నేనేం చెప్పాలి? డాడీ పాస్టర్ గారు, పెద్ద బిషప్, నేను ఇప్పుడు ఫోన్ చేసి నేను థియాలజీ మానేసి ఫిల్మ్ మేకింగ్ జాయిన్ అవుతాను పప్ప అని చెప్పడానికి నేను ప్రిపేర్ అవుతున్నా. బికాజ్ ఎలాగో చదువు అయిపోయాక ఇండియా వస్తే పరిచర్య చేయాలి, కనీసం అమెరికా దేశంలో ఉన్నప్పుడైనా నాకు ఇష్టమైన చదువు చదివి ఐ వాంట్ టు డూ సంథింగ్ విత్ దట్ అని ఆశ కలిగిందండి. ఐ కాల్ మై ఫాదర్, చాలా ప్రేయర్ చేసుకున్నా. నన్ను ఖచ్చితంగా తిడతారు, ఏదో ఒక ఇది నేను సేవకే వాడతాను, ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొని డాక్యుమెంటరీస్ తీసి పరిచర్యలో ముందుకు తీసుకెళ్తానని ఏదో కథలు చెప్పేద్దాం డాడీకి, ఒప్పుకుంటారు అని చెప్పి ఐ వాంటెడ్ టు టెల్ దట్. కాల్ చేయగానే ఆన్సర్ చేశారు డాడీ. నేను అడిగా, నేను ఇలాగా నా మేజర్ మార్చుకుందాం అనుకుంటున్నాను, మైనర్ క్రిస్టియన్ మినిస్ట్రీ ఉంటుంది, షుగర్ కోట్ చేస్తాను నేను బేసికల్లీ ఆయన్ని. అంటే బటర్ పూస్తాం కదా, మనకి ఏదైనా కావాలని నన్ను అడిగినప్పుడు, చిన్నప్పటి నుంచి కూడా చాలా మనం అడుగుతూ ఉంటాం. మన అమ్మ నాన్న అడగాలంటే మనం ఇంట్లో అన్నీ క్లీన్ చేసేసి అన్నీ సర్దేసి మనం అడుగుతాం కదా. అలా నేను మైనర్ క్రిస్టియన్ మినిస్ట్రీయే, దేవుని సేవే, మేజర్ మాత్రం డిజిటల్ మీడియా అని చెప్పా. అంటే సినిమా అని చెప్తే అక్కడే నాకు తీరువద్దని నాకు అర్థమయ్యి నేను డిజిటల్ మీడియా విత్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిస్ రిప్లై. వీడియో కాల్ అలా చూస్తున్నారు నన్ను. వెంటనే ఆయన అన్నారు, యువర్ గ్రోన్ అప్, నీకు నచ్చింది నువ్వు చెయ్యి, డోంట్ ఫర్గెట్ వేర్ యూ కేమ్ ఫ్రమ్ అన్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది మర్చిపోకు, నువ్వు ఏదన్నా చెయ్యి, ఏదన్నా చదువు, నేను సపోర్ట్ చేస్తా, బట్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది నువ్వు మర్చిపోకన్నారు. ఇమ్మీడియట్లీ ఇట్ హిట్ మై ఫ్లాష్ బ్యాక్. హౌ మై గ్రాండ్ ఫాదర్ గాట్ టు నో అబౌట్ క్రైస్ట్. మా తాతగారు రెడ్డి స్టీఫెన్ గారు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు అనే విషయం నాకు సడన్గా జ్ఞాపకం వచ్చిందండి. ఆయన ఒక హైందవ కుటుంబంలో పుట్టారు, చాలా పెద్ద కుటుంబం, వాడవిల్లు అనే గ్రామంలో పెరిగారు. చాలామంది అన్న తమ్ముళ్ళు, చాలా ఆస్తిపరులు, ఆ ఊర్లో వాళ్ళే దొరల్లాగా అనమాట. అంత పెద్ద కుటుంబంలో పుట్టిన వారు ఆయన చదువుకోవడానికి కాకినాడ అనే పట్టణానికి వచ్చారు. రాగానే ఆయన కాలేజ్లో జాయిన్ అయ్యి ఆయన రూమ్ నుంచి కాలేజ్కి వెళ్తుంటే ఒక ముసలావిడ గాస్పెల్ ట్రాక్స్ పంచిపెడుతుందంట. ఆయన ఏదో అడ్వర్టైజ్మెంట్ షీట్ అనుకొని తీసుకొని చదివితే ఇట్స్ అ గాస్పెల్ ట్రాక్. వెంటనే ఆయన దాన్ని నలిపేసి పడేశారు. ఏంట్రా ఈ ఫారెన్ దేవుడి కోసం, తెల్లోళ్ళ దేవుడి కోసం మన దేశంలో కూడా మొదలు పెట్టేశారో ఇల్లు అని ఆయన అనుకొని కాలేజ్కి వెళ్ళిపోయారు. మల్టిపుల్ టైమ్స్ ఆ లేడీ ఎవ్రీడే వెళ్తున్న ఆ ముసలావిడ ఆ గాస్పెల్ ట్రాక్ని పంచిపెడుతుంటే ఆయనకి నచ్చలేదు. ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్ళన్నారంట, ఈ దేవుడు అమెరికా వాళ్ళ దేవుడు అమ్మా, మా దగ్గర చాలామంది దేవుళ్ళు ఉన్నారు, వీ డోంట్ వాంట్ యువర్ గాడ్ అని గట్టిగా ఆవిడ మొహం మీద చెప్పేసి కాలేజ్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే కూడా ఆవిడ అక్కడే ఉండి షీ వాజ్ స్టిల్ గివింగ్ ద గాస్పెల్ ట్రాక్. ఆయన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన కోపం తట్టుకోలేక హి షోడ్ హిస్ ఫిస్ట్ టు హర్ అండ్ సెడ్, ఇఫ్ యువర్ అ మ్యాన్ ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్. నువ్వు ఒక మగవాడు అయ్యి ఉంటే కొట్టేద్దును, ఆడదనం ఎప్పటిగా వదిలేస్తున్నాను, ఈ క్షణమే ఈ పేపర్లు ఇక్కడ వదిలేసి వెళ్ళిపో, మరొకసారి నాకు కానీ ఇలా గాస్పెల్ ట్రాక్ స్ప్రెడ్ చేయడం కానీ నువ్వు కనపడకంటే. ఆవిడ పట్టుకొని అలా వెళ్ళిపోయిందంటండి. ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ రోజు కాలేజీకి వెళ్తున్నారు. ఆయన నడుచుకెళ్తుంటే అక్కడ ఎవరుండి ఉంటారండి, ఆ ముసలావిడ అక్కడే ఉండి మళ్ళీ గాస్పెల్ ట్రాక్ స్ప్రెడ్ చేస్తుందంట. ఆవిడ ధైర్యం ఏంటండి, ఒక ముసలావిడ, ఆ ధైర్యం ఒక మగవాడు బెదిరిస్తే షీ వాజ్ స్టిల్ దేర్. ఎందుకంటే ఆవిడ అనుకొని ఉంటుంది, దేవుడు నా పక్షాన్ని ఉండగా ఈ మగాడు, ఈ మనిషి నన్ను ఏం చేయగలడు అని ఆవిడ అనుకొని ఉంటుంది. ఆయన వెళ్ళి పేపర్లు తీసుకొని కింద కొట్టి, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, 40 రోజులు 40 రాత్రులు నేను కటిక దీక్ష చేస్తా. ఆ దీక్ష చేసి మీ దేవుడిని, మీ మతాన్ని, మన ఇండియా నుంచి హతమార్చాలని నేను మా దేవుడిని పవర్స్ అడుగుతా అంటే షీ సెడ్ ఓకే, నేను కూడా ఉపవాసం ప్రార్థన చేస్తానంటే ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. హీ ఫాస్టెడ్ ఫర్ 40 days and 40 nights. ఓన్లీ వాటర్ తాగి బతికేవారు. రోజు రోజుకి శరీరం నీరసం అయిపోతుంది, క్షీణించిపోతుంది, బలం లేదు. నోబడీ ఈజ్ ఆన్సరింగ్ దెమ్. హీఈస్ ట్రైంగ్ టు గెట్ అన్ ఆన్సర్ బట్ నోబడీ ఈజ్ ఆన్సరింగ్ దెమ్. 39వ రోజు రాత్రి హీ డిసైడెడ్, వాళ్ళ దేవుళ్ళు ఆయన ఎవరినైతే పిలుస్తున్నారో మీరు గనక నాకు ప్రత్యక్షమై కనపడకపోతే, నాకు శక్తులు ఇవ్వకపోతే నేను రేపు సూర్యోదయాన్ని చూడను అని చెప్పారంటండి. దట్ మీన్స్ హీ వాంట్స్ టు కిల్ హిమ్సెల్ఫ్. నేను చచ్చిపోతాను కానీ నేను రేపొద్దున్న వెళ్ళి ఆవిడ ముఖాన్ని, ఈ లోకాన్ని నేను చూడలేను అని చెప్పారంటండి.
ఎగ్జాక్ట్లీ 11:59 పిఎంకి హిస్ రూమ్ వాజ్ డార్క్. చీకటి నిండిపోయిన ఉన్న రూములో సడన్గా వెలుగొచ్చి ఆ వెలుగులో సిలువ పైన యేసయ్య కనిపించారంటండి. హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ హీ వాజ్ సీయింగ్. ఇమీడియట్లీ ఆయన, నేను నిన్ను పిలవలేదు, నేను మా దేవుణ్ణి పిలిచాను అన్నారంట. ఆయన తెలియని మనిషి. అప్పుడు ప్రభు అన్నారంట, ఆయన పేరు కృష్ణమూర్తి అండి, మా తాతగారి పేరు ముందు. కృష్ణమూర్తి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీకోసమే నా ప్రాణాన్ని అర్పించాను అని చెప్తే ఆయన వెంటనే ఆత్మతో నింపబడి ఆ రూమ్లో పొర్లేరంటండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ లేడీ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఆవిడ ఓపెన్ చేయగానే, అమ్మ నా దేవుడు నాకు కనిపించడం, కానీ ఆవిడ షాక్ అయిపోయింది. ఎవరయ్యా అంటే, నా దేవుడు నా రక్షకుడు యేసుక్రీస్తు నాకు కనిపించాడని చెప్పారంట. నాకు అది గుర్తొచ్చిందండి. వెంటనే, డాడీ వేర్ యూ కేమ్ ఫ్రమ్, రిమెంబర్ వేర్ యూ కేమ్ ఫ్రమ్ అనగానే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ మూలం ఏంటి? ఆ క్వశ్చన్ నన్ను, మా తాతగారి టెస్టిమోనీ నాకు గుర్తు చేసిందండి.